విధానం ఒకరికో ఇద్దరికో ముగ్గురుకో జై రైతు బిడార్ గంటల తరబడి చెప్పడం, ఫోన్ల ద్వారా మాట్లాడడం, వాళ్ళు కలుస్తానంటే ఎక్కడో సిటీలో హోటల్లో కూర్చొని మాట్లాడడం, ఈ విధంగా 1, 2, 3, 4 వరకు చేయగలిగాము. కానీ ఇక ముందు అనేక జిల్లాల నుంచి, అనేక గ్రామాల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక డేట్ పెట్టుకుని, మంత్లీ ఒక డేట్ పెట్టుకుని రైతు బిడారు శిక్షణా శిబిరం నిర్వర్తిస్తే బాగుంటుంది. ఆ డేట్కి సాధ్యపడే వాళ్ళు వస్తారు. ఒకవేళ ఆ డేట్కి రాలేని పరిస్థితుల్లో మరొక 15 రోజుల తర్వాత ఇంకో డేట్ ఇస్తే ఆ డేట్కి వస్తారు. అట్లా ప్రతి నెల 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా 2 రైతు బిడారు శిక్షణ శిబిరాలు కనుక నిర్వహిస్తే మొదటి 2 వారాలు సెకండ్ వీక్ రైతు బిడారికి రాలేకపోయినా 4th వీక్ రైతు బిడారికైనా హాజరవుతారు అనేటువంటిది ఒక ఉద్దేశంతో మన జేఎంఎస్ గ్రామ సమితుల్లో రైతు బిడారు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక జేఎంఎస్, రైతు బిడారు శిక్షణ శిబిరాలు, ఎస్పీకే, సామూహిక సమిష్టి వ్యవసాయం ఈ పదాలన్నీ విన్న తర్వాత కాస్త అవగాహన లోపం లేని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు, కానీ అవగాహన లోపం కనుక ఉంటే కొంచెం కన్ఫ్యూజ్లో పడతారు. కాబట్టి నేను ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా జేఎంఎస్ అంటే ఒకసారి మీకు రిప్లికా ఇస్తాను. జంబూద్వీప మూలవాసి సమాజ్, మన స్వదేశీ మూలవాసి ఆదివాసీ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి జాతీయ స్థాయి వ్యవస్థ జంబూద్వీప మూలవాసి సమాజ్. ఈ దేశంలో జంబూద్వీప మూలవాసి సమాజ్ 110 కోట్ల వరకు ఉన్నారు. ఇక 130, 140 కోట్లు అనేది ఇతర విదేశీ ఆర్యవర్తన సామాజిక వర్గాలు, సంక్రమణ జాతులన్నీ కలిపితే ఒక 20-30 crores, 140 crores ఇండియా, హిందుస్థాన్, భారత్ అని పిలువబడుతున్న మన జంబూద్వీప దేశం యొక్క మ్యాన్ పవర్, హ్యూమన్ పవర్, పబ్లిక్ కెపాసిటీ 140 crores క్రాస్ చేసింది. 150కి వెళ్తుంది. దాంట్లో 120 crores మూలవాసులు, స్వదేశీయులు. ఈ ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించినట్టయితే జేఎంఎస్ గురించి మీకు బాగా అర్థమవుతుంది. మన దేశం పేరు మొట్టమొదటి జంబూద్వీపం